ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా ఈ నిత్య కృప అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ఈ రీతిగా మరి ఏర్పాటు చేసుకునడానికి ప్రభు కృప చూపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. మీ చేతులు రక్తము చేత, మీ వేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. ఇక్కడ మరి ఆయన ప్రజలతో, మనుషులతో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. 3 విధాలు ఇక్కడ మనకు కనపడతాయి. మీ చేతులు రక్తం అనేటువంటిది పాపంతో నిండి ఉన్నదని, మీ వేళ్ళు దోషముతో పనిచేస్తున్నవని, మీ పెదాలు అబద్ధములాడు కీడు పలుకుచున్నవని చెప్తున్నాడు. అంటే ఈ విషయంలో దేవుడు మరి కొన్ని సరిచేసుకోమని చెప్తున్నాడు. ప్రతి విషయంలో పాపములో ఉన్నవాన్ని ఆ పాపములో నుంచి శిక్షించి నరకములో పడేయటానికి కాదు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. వారు పాపములు ఎటువంటి ఎర్రనవైనను ఎముము కంటే తెల్లగా నేను చేస్తాను అని చెప్తారు. అది ఎవరికి అంటే దేవుని గుర్తించి దేవుని వాక్యమును అనుసరిస్తూ అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు వారి పక్షముగా దేవుడు వారి ప్రార్థనలు వింటాడు. సరిచేసుకోకుండా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఇదే యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నన్ను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చూశారా? ఒక మనిషి వాక్యము చేత ప్రభు పంపబడినప్పుడు ఆ వాక్యము చేత తమ జీవితాన్ని సరిచేసుకోవాలి. అది పాపమా, వ్యసనమా, శరీర బలహీనతల, లేకపోతే లోకములో దుర్మార్గత అనేది ఉంది, అందులో ఏమైనా పడిపోయాడా? వాటిలో నుంచి మనం తప్పించబడితేనే, వాళ్ళు శుద్ధి చేయబడితేనే తమ జీవితంలో దేవుని యొక్క ప్రార్థన జీవితంలో ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే వారు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. వినకపోవటానికి అడ్డుగా ఉన్నటువంటి కొన్ని ఉంటాయి. సుదీర్ఘముగా కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు, కానీ ఏదో ఒకటి అడ్డుపడుతుంటుంది. వీళ్ళకి కార్యం జరిగితే దేవుడు నా ప్రార్థన విన్నాడు అని చెప్పుకుంటారు. ప్రార్థన చేసిన తర్వాత, కార్యం జరిగిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటలు, వీళ్ళు తీర్మానం తీసుకున్నటువంటి ఆ తీర్మానాలకు కట్టుబడి ఉండకపోతే మళ్ళా ఏదో ఒక దోషం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళు అనుకుంటారు, దేవుడు ఎందుకనే నాకు ఈ కార్యం జరగట్లేదు. ఇదే కారణం ఏంటంటే ఆ దోషములు వారు కడుగుకొని శుద్ధి చేసుకోగలిగితే దేవుడు వారి ప్రార్థన వింటాడు. ఇలాగునే మరి రాజు అయినటువంటి హిజ్కియా మరి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంత గ్రంథములో 30వ అధ్యాయము 19వ వచనములో మనం చదువుతున్నాము. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చొప్పున తాను పవిత్రపరుచుకొని తాను పితరులైనటువంటి దేవుడైన యెహోవాకు ఆశ్రయముగా మనస్సు నిలుపుకొని ప్రతి వాని నిమిత్తము దయచేసి యెహోవా అని పశ్చాత్తాపము చేయుచూ ఉండగా అని ప్రార్థన చేయుచూ ఉండగా అతని మనవులన్నీ దేవుడు ఆలకించును. చూసారా? దేవుడు ఎప్పుడు విన్నాడు ప్రార్థన అంటే, ఇక్కడ మనం చూస్తే తాను పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి శుద్ధీకరణ చొప్పున పవిత్రపరుచుకున్నట్లుగా రాయబడింది. ముందు మనం పవిత్రపరుచుకోవాలి. మనల్ని మనం పవిత్రపరుచుకుంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థనకి జవాబు వచ్చింది. తాము పరిశుద్ధపరుచుకోకుండా బలహీనత ఉన్నట్లయితే వాక్యం చెప్తుంది కదా, వాని క్రియలు చొప్పునే వానికి ప్రతిఫలం ఇస్తాను అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈయన ప్రార్థన వినటానికి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు.
తను తాను శుద్ధి చేసుకున్నాడు. ప్రజలందరి కొరకు పితరులైనటువంటి దేవుడైన యెహోవాను ఆశ్రయించి మనస్సు నిలుపుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన విన్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థనకి ముందు నిన్ను నీవు పరిశుద్ధపరుచుకో. నీలో ఏ దోషములు ఉన్నాయో వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వాటి యొక్క ప్రతిఫలము మనం పొందుకుంటాం. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయంలో 26వ వచనములో ఒక మాట మనం చూడొచ్చు. మరణమును కంటే ఎక్కువగా దుఃఖము కలిగి ఉన్నది ఒకటి నాకు కనబడుచున్నది. అది అందువలన ఇదిగో ఉరి వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారని వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలలో పడిపోదురని రాయబడి. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకరు మనుషుల వలన కాదు, కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని విషయాల్లో కొన్ని బంధకాల్లో పడిపోయి లోకమనే బంధకాల్లో పడి మనుషుల దృష్టికి మంచివారని అనిపించుకోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో మనం గమనించాలి. మనం దేవుని దృష్టిలో పడాలంటే వారిలో ఉన్నటువంటి లోపములు ఎప్పుడైతే ఒప్పుకొని దేవునితో నిబంధన చేసుకుంటారో వారు తప్పకుండా దేవుని సన్నిధిలో శుద్ధి చేయబడిన వారుగా మంచి కార్యములు పొందుకుంటారు. లేకపోతే ఇదిగో దాని వలన పాపాత్మురాలని దాని వలలో పడినటువంటి వారు ఇంకా ఆ వలలో నుంచి, ఆ బలహీనతల్లో నుంచి, ఆ బంధకాల్లో ఉన్నప్పుడు వారు బయటికి రాకపోతే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు వలన కార్యాలు పొందుకోలేరు. మీరు బాగా గమనించాలి. అపోస్తుల కార్యములో వాక్యములో మరి బాప్టిజం తీసుకొని కొత్త దినాలుగా సంఘానికి వస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇతని పేరు గారడీ సీమోను. గారడీ సీమోను ఆ సంఘములో దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మచేత నింపబడుతున్న రోజులు అన్య భాషలు మాట్లాడుతున్నాడు. ఇది చూసి ఈయన ఏమనుకుంటున్నాడంటే ఇదేదో గారడీలో ఒక భాగంగా ఉన్నట్టుంది, ఇది కూడా నేను పొందుకోవాలి అని ఇది చేస్తున్నటువంటి విషయంలో దైవజనుల దగ్గరికి వచ్చి తన దగ్గర డబ్బును తీసుకొని ఆ ద్రవ్యము టేబుల్ మీద పెట్టి మీరు చేస్తున్నట్లుగా నేను చెయ్యాలి అని ఇతను అడుగుతున్నాడు. ఇదేమైనా గారడీ కాదు, చాలామంది అదే. ఇది ఒక మాయోపాయులతో చేసేది కాదు. ఇది వాక్యము చెబుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధుల సంఘ సహవాసంలో ఉన్న వారికి దేవుడిచ్చేటువంటి ఒక వరం. మీరు గమనించండి. వెంటనే ఈ మాట విని పేతురు అంటాడు 8వ అధ్యాయం 21లో నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదా కాదా, ఈ కార్యమందు నీకు పాల్పంపులు లేవు, కాబట్టి నీ చెడుతనమును మారు మనసు నొంది ప్రభువుని నువ్వు వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడుచున్నవి అని చెబుతూ 23లోకి వచ్చేలకే నీ ఘోరమైనటువంటి దుష్క్రియలను, దుష్టత్వమైనటువంటి బంధకాల నుండి ఇదిగో నీవు ఉన్నావన్న సంగతి కనబడుచున్నది అని చెప్పాడు. ఇక్కడ మీరు గమనిస్తే దుష్కార్యములు, దుష్టత్వం అనేటువంటి బంధకాల్లో ఉన్నావు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. ఒకవేళ నువ్వు దేవుడి సన్నిధిలో ఈ విషయంలో పాల్పొందులు పొందాలంటే ముందు నీ హృదయమును సరిచేసుకో, మారు మనసు పొందు, నువ్వు శుద్ధుడివిగా కా. అప్పుడు నీ హృదయములో ఉన్న ప్రతి ఒక్క తలంపులు క్షమించబడతాయి. చాలామందికి ఇదే మీరు గమనించాలి. నేను అలా చేస్తాను, నేను ఈయనకిలాగా ప్రార్థన చేస్తాను, నేను ఈయనకిలాగా మాట్లాడతాను, నేను ఈయనకిలాగా ఏదో చేస్తాను. ముందు నీ హృదయము శుద్ధి చేయబడాలి. నువ్వెవరివైనా కావచ్చు. బాప్టిసము మారు మనసు పొందినటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఆ అనుభవంలో సంఘములో సహవాసముగా ఉండాలి. ఆ సంఘములో దైవజనులు ఎవరైతే ఏ సంఘమైతే నీకు ఇచ్చారో ఆ సంఘములో నువ్వు ఆసక్తి కలిగి దినదినము వాక్యము చేత పరిశుద్ధపరచబడి
ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్నప్పుడు దేవుడిచ్చు వరములు, ఆయన ఇచ్చేటువంటి కృపా వరములలో వాటిని అనుభవించటానికి తమ హృదయ శుద్ధిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బుతో కొనేది కాదు. చాలామంది కూడా ఈ రోజుల్లో మనం చూస్తే ఆసక్తిని చూసి, కొన్ని రోజులు ఆసక్తితో చూసి నాకు పిలుపు ఉంది, దర్శనం ఉందని కొందరు, నాకు కూడా కొన్ని వరాలు ఉన్నాయని కొందరు. మొదట ఉన్న వరాలు చివరి వరకు కొంతమందికి లేవు. ఎందుకనంటే కేవలము వాళ్ళ హృదయం సరిగా లేకపోవటం, వాళ్ళ హృదయమును శుద్ధి చేసుకోలేకపోవటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, నీ హృదయమును శుద్ధి చేసుకునేటువంటి తలంపులు ఏమైనా ఉన్నాయంటే అది దేవుని దృష్టిలో మనము పరిశుద్ధపరుచుకొని మారు మనసు పొంది దేవుడు వాక్యానికి మనం లోబడి ఉంటే ఎవరిని ఏ పాత్రగా వాడుకోవాలో ఆయన వాడతాడు. ఆయన చేతిలో ఉంది, మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి నీ చేతిలో ఉన్నది ఏంటంటే నువ్వు ఎప్పటికప్పుడు పరిశుద్ధముగా ఉండుటయే దైవ చిత్తము, దైవ నిర్ణయము. అట్టి ప్రకారముగానే నీ పక్షముగా దేవుడు కార్యం చేస్తాడు. అపోస్తుల కార్యములో మీరు ఆదికాండములో మనం చూస్తే చూడండి, మరి వృద్ధాప్యంలో వచ్చినటువంటి ఇస్సాకు తన పిల్లని అయినటువంటి తన కుమారుణ్ణి ఆశీర్వదించాలని అనుకున్నప్పుడు, ఆశీర్వదించడానికి మరి నాకు భోజనము సిద్ధపరచమని చెప్పినప్పుడు చూడండి, మరి ఏషావేమో మరి అరణ్యవాసి కదా, ఆయన అరణ్యంలోనికి వెళ్ళి చక్కగా ఏదైనా మాంసమును దుప్పిని లేకపోతే ఏదో ఒకటి తీసుకొద్దాం, మా నాన్నగారికి రుచికరమైన భోజనం పెడితే ఆశీర్వాదం పొందుకోనని ఆయన వెళ్ళాడు. కానీ ఇక్కడ చూడండి, మరి యాకోబును మనం గమనించినట్లయితే రెబెకా యాకోబును ముందుగా సిద్ధపరిచి పంపించినప్పుడు మీరు అక్కడ చూస్తే 27వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతనిని తడిమి చూడగా, చూడండి తడిమి చూడగా, ఇక్కడేమో ఏశావులాగా ఉన్నాడు, స్వరము వినగా యాకోబులాగా ఉన్నాడు. స్వరమేమో యాకోబుది, తడిమి చూస్తేనేమో ఏశావు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయనకేదో అనుమానం తటస్థిస్తుంది. వాస్తవానికి యాకోబే, కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ విషయంలో వాక్యము చెప్తున్నటువంటి మాట తన తండ్రిని మోసపుచ్చినట్లుగా, తనములో కారకుడైనట్లుగా రాయి. అంటే ఈరోజు మనం గమనించాలి, ఆశీర్వాదమును గమనించేటువంటి ప్రతి విషయములో మనము వేషధారుల వలె కాదు, దేవుని సన్నిధిలో యథార్థము కలిగిన వారముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో ప్రభు చెప్తున్నటువంటి విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విషయంలో మోసపుచ్చి మనం ఏం చేయడం. అందుకని కొన్నిసార్లు ఇక్కడ పొందినటువంటి పరిస్థితులు మరి ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు తన మేనమామ దగ్గర మోసపుచ్చేటువంటి పరిస్థితుల్లో పడిపోయాడు. ఈరోజు మన జీవితంలో మనం పరిశుద్ధపరుచుకొని ఉన్నదాన్ని బట్టి యథార్థముగా వెలుటయే దైవ నిర్ణయము. అటివారి పక్షముగా దేవుడు ప్రతి కార్యములు చేస్తాడు. ఒక మాట మనం చదివితే కొలసీలకు రాసిన పత్రికలు 2వ అధ్యాయం 4వ వచనంలో, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చుకోకుండానట్లు ఈ సంగతులు నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా. లోకంలో ఎవరు చెప్పిన మాటలు, ఎన్నో మాటలు వింటారు. అదేంటో కొంతమందిని చూస్తాం, దేవుడు వాక్యం చూపించి వాక్యం చెప్తుంది, ఆ వాక్యానుసారంగా నీ జీవితం మార్చుకో, ఆ వాక్యములోనే ఉన్నది నీ జీవితం, ఆ వాక్యములోనే ఉన్నది నీ సమృద్ధి, ఆ వాక్యములోనే ఉన్నది నీ స్థితిగతులు మారేది అని ఆ వాక్యం చూపిస్తే వాక్యం చాలామంది నమ్మరుగా. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎవడు చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా ఈ సంగతుల విషయంలో మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. లోకపు మాటలు కాదండి, దేవుడు మాటలు విను. నీ జీవితాన్ని ఆయన చక్కపరుస్తాడు, నువ్వు సరిచేసుకో. మోసపు తలంపులు కాదు, మనుషుడు ఏమి విత్తుతున్నాడో అదే పంట కోస్తున్నాడు, మీరు గమనించాలి. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, ఇంకొక మాట, చివరి మాటలో మనం చదువుతున్నాం. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 21, సామెతల గ్రంథం 21, 25 చదువుతున్నాం.
సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లదు, అది వెనకకే వచ్చునని రాయబడు. ఇది వెనకకి లాగుతూ ఉంటుంది. సోమరి వాని చేతులు పని చేయటానికి ఇష్టపడదు. ఏ చేతులు అంటే ఇవి? సోమరి వాని చేతులు. చాలామంది జీవితంలో సోమరితనం అంటే పనులకి వెళ్ళనివాడు, ఏ పని చేయనివాడు, మరి తిని తిరిగేవాడు అని మనుషులు గుర్తిస్తారు. బైబిల్ చెప్తున్న సోమరితనం ఏంటో తెలుసండి? కొందరు ప్రార్థన చేయరు, ఆదివారం ప్రార్థనకి రారు, తర్వాత దేవుని సన్నిధిలో వారు మారు మనసు పొంది నెల నెల క్రమముగా ఆయన అప్పగించినటువంటి సంఘములో సంఘ క్రమాలలో పాలుభాగస్తులు కారు. వీళ్ళకి ఇదొక సోమరితనం, ఇంతవరకే చాలే. అందుకని వాళ్ళకి ఏం దొరకదు, అస్థిరమైన మనసు. సోమరితనం అనేటువంటి చేతులుగా ఉండకూడదు. ఉదయం నీవు చేసే ప్రార్థన నువ్వు చేయాలి. 6 దినాలు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. 7వ దినము అప్పగించినటువంటి దేవుని సన్నిధిలో సంఘములో నువ్వు దేవునితో గడిపి ఆ రోజు వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని బట్టి ఆ వారమంతా కూడా మనము గడిచేటువంటి అనుభవాల మధ్యలో ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో మనం చాలా జాగ్రత్తగా మనం గమనించి, సర్వశక్తి కలిగిన దేవునితో నిబంధన కలిగి కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి విషయములు చాలా జాగ్రత్తగా మనం గమనించి, ఆత్మ సంబంధమైనటువంటి విషయములో మనము పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తులముగా మనము ప్రతి ఒక్కటి కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఈరోజు ఏ విషయములో మోసపుచ్చేటువంటి తలంపులు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని విషయములో మనల్ని మనము పరిశుద్ధపరచుకొని పాపములో కాదు, వ్యసనములో కాదు, ప్రతి ఒక్క బలహీన తండ్రి దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఇచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీరే పరిశుద్ధపరిచి, ఇదిగోనైనా మరి ఎవరు కూడా మోసపనేటువంటి తలంపులు మాటలు కాదు, కానీ హృదయమును శుద్ధి చేసుకొని తమ హృదయమును పరిశుద్ధపరుచుకొని మీ వాక్యమును బట్టి ఈ ఉదయకాలము తాము శుద్ధీకరణ కలిగి తమ దేవుని సన్నిధిలో అతి జాగ్రత్తగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములు మీ కృపలో జరిగించండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ